Welcome to RSR News. ఫోటోస్టాట్ తీసుకోండి, మన వర్కర్స్ బెటర్ పిలవండి. ఈ అమ్మాయికి ఇల్లు శాంక్షన్ చేయండి. ఇచ్చే ఇల్లు ఏ రీజన్తో పడలేదో ఆ హెచ్ఎంని అడిగి ఈమె పంపలేదా, అటెండెన్స్ లేదా, వేరే రీజన్ ఏమైనా ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసి నేను వెళ్ళేలోపు చెప్పాలి. మీకు ఒక బోర్డు రాసి పెట్టు, అక్కడ బోర్డు రాసి పెట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను వచ్చే లోపల ట్రాక్టర్లు పెట్టి జేసీబీ తెచ్చి కానించి అది కంప్లీట్ అయ్యేదాకా కంప్లీట్ మట్టి అంతా ఎత్తి కోరి గొద్దులు పోసి నీట్గా ఉంచండి. అండబండి తీసుకొచ్చావు తొందరగా ఇంటికి ఈరోజు కన్నాపురం, తాళ్లకోవరం రెండు గ్రామాల్లో వేగివాడ, చక్రాగూడెం కూడా తొలడుగులో భాగంగా ప్రతి పేదవారిని, ప్రతి కూటమి నాయకుల్ని, మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మా కార్యకర్తల్ని, ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వివిధ రకాల సమస్యల్ని వినటం, విన్న తర్వాత అర్థం చేసుకుంటాం. దాని తర్వాత ఎవరెవరికి ఏ పని ఏ విధంగా చేయాలో సూచన చేయడం కూడా తక్షణమే చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి తాళ్లకోవరంలో ఈరోజు తల్లికి వందనం కింద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి సుమారుగా లెక్క తీస్తే 33 లక్షల రూపాయలు ఇప్పటికే అకౌంట్లో వేయడం జరిగింది. అంటే 1వ తరగతి ఇంకా ఇంటర్మీడియట్ కాకోకుండా 33 లక్షలు వేసాం. అవి కూడా కలిపితే సుమారుగా 40 లక్షలు ఒక గోకవరం విలేజ్కే ఈ కూటమి వల్ల ప్రతి సంవత్సరం మీ గ్రామంలో వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలామంది పేదవారు ఇళ్ళు కట్టుకున్నారు. నేను 14-19లో ఉండగా నేను శాంక్షన్ ఇచ్చాను, కొంత డబ్బులు కొట్టాను. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చవటలు, వెధవలు, పాలన చేతగానటువంటి వారికి పదవులు వచ్చినాయి. ఒక్కరికంటే ఒక్కరికి కూడా పేదవారికి కాని డబ్బు కూడా వేయాల. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఉసూరుమని ఏడుస్తున్నారు. చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేద్దామని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టుకోకుండా కొడతాం, తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. దురదృష్టవశాత్తు
ఆయన కూడా కొంతమందికి ఇళ్ళు ఇచ్చాడు. కానీ వాళ్ళకి మంత్లీ స్లాబ్ వేస్తే స్లాబు, లెంట్లు వేస్తే లెంట్లు, భీమ్ లెవెల్ వేస్తే భీమ్ లెవెలు మంత్లీ ఇచ్చేస్తున్నాం డబ్బులు. మనం ఒక్క నెల కూడా వాళ్ళకి ఆపట్లా. మనం ఇది రాజకీయాల్లో పద్ధతి కాదని చెప్పి కూడా ఇలాంటి సంస్కృతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలు భవిష్యత్తును కాపాడటానికే ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళని చదివిస్తారనే ఉద్దేశంతోనే 15,000 రూపాయలు వేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం.